హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. డైలీ సీరియల్స్ నోటిఫికేషన్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గోవింద్ అంటూ ఉంటాడు, అమ్మా జానకి, మీ అత్తయ్య గారు మాటలనేమి పట్టించుకోవద్దు. పాపం మీ అత్తయ్య తన కొడుకు ఎక్కడైతే ఓడిపోతాడేమోనని భయంతో అలా చెప్తుంది. కానీ మీరు మాత్రం వంటల పోటీకి వెళ్లి తీరాల్సిందే అని అనగానే, వద్దు మావయ్య గారు, అత్తయ్య గారికి మోసం చేసి అబద్ధం చెప్పి వెళ్ళాలి అని నేను కూడా అనుకోవటం లేదు అని జానకి అంటూ ఉంటుంది. వాడు వంటవాడిలా మిగిలిపోవడానికి నా ఆరోగ్యమే కారణమమ్మా. నా అనారోగ్యం కారణంగా వాడు స్కూల్ మానేసేసి చదువుని పక్కన పెట్టేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కష్టపడుతూనే ఉన్నాడు. ఈ రోజు వంటల పోటీలో వీడు గెలిస్తే నేను ఇన్ని రోజులుగా కూడా పడుతున్న బాధనంతటినీ మర్చిపోతాను. మీరు వంటల పోటీకి వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి గోవింద్ అంటూ ఉంటాడు. ఇక ఎల్లుండు వైజాగ్ పెళ్లి ఉంది. ఆ వైజాగ్ పెళ్లికి మీ ఇద్దరిని పంపిస్తాను. కానీ మీరు వైజాగ్ వెళ్లకుండా హైదరాబాద్కి వెళ్లి వంటల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలి. ఇదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి గోవింద్ అంటూ ఉంటాడు. ఇక సరే అని చెప్పేసి జానకిరామన్ కూడా తల ఊపుతారు. ఇక అందరూ కూడా టిఫిన్ చేస్తున్నప్పుడు గోవింద్ జ్ఞానాంబతో, నరసింహారావు గారు వాళ్ళ పెళ్లి కదే, వాళ్ళ అబ్బాయిల పెళ్లిళ్ళు ఉన్నాయి, మనం వైజాగ్ వెళ్ళాలి అని అనగానే, అవునవును, కానీ వాళ్ళు మనం ఇంటి దాకా కార్డు వెళ్ళినా రామ పెళ్లికి వచ్చారా ఏంటి అని జ్ఞానాంబ అంటూ ఉంటుంది. ఈ లోపల విష్ణు వచ్చేసేసి, అమ్మా, ఆయన రాకపోయినా ఆయన పెద్ద కొడుకు కోడల్ని మన అన్నయ్య పెళ్లికి పంపించారు కదమ్మా అని అంటూ ఉంటే, అప్పుడు గోవిందు, అవును జ్ఞానం, అలానే మనం కూడా ఇప్పుడు వెళ్ళకోకుండా మన కొడుకుని కోడల్ని పంపించేద్దాం, సరిపోతుంది అని అనగానే, సరే అయితే అలాగే చేద్దాం, ఎల్లుండు వైజాగ్ ప్రయాణం రామా, రెడీగా ఉండండి అని అనగానే, అలానేనమ్మా అని అనుకుంటూ ఉంటారు. అమ్మయ్య, ఇక వంటల పోటీకి ఏ అడ్డు లేదు అని చెప్పేసి జానకి అనుకుంటూ ఉంటుంది. అయితే మన మల్లిక ఉన్న చోట ఉండకోకుండా ఎప్పుడు చూస్తూ పుల్లలు పెట్టాలని చూస్తూ ఉంటుంది కదూ. అందుకని చెప్పేసి అసలు ఈ జానకి వాళ్ళు వైజాగ్ వెళ్ళడం ఏంటి, ముందు వచ్చింది నేను, నన్ను కదా వీళ్ళు పెళ్లిళ్ళకి పేరెంటానికి పంపించాలి, ఈ జానకిని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటానని చెప్పి లీలావతికి ఫోన్ చేసేసి చక్కగా ఇక ఎల్లుండికి 500 రకాల స్వీట్స్ ఎక్కువ బాడీ ఆర్డర్స్ లో కావాలి అని చెప్పేసి అనటంతో ఇక లీలావతి అలానే అని చెప్పేసి అంటుంది. ఇక అడ్వాన్స్ కూడా మల్లిక దగ్గర తీసుకొని ఆ వ్యక్తితో, నమస్కారం జ్ఞానాంబ గారు, మా ఇంట్లో పెళ్లి వేడుకలు ఉన్నాయి, మీ ఇంటి నుంచి స్వీట్స్ రాకపోతే మా ఇంట్లో పెళ్లి జరగనట్టే లెక్క, ఎల్లుండికి స్వీట్స్ కావాలండి అని అనగానే అప్పుడు గోవింద్ అంటూ ఉంటాడు, ఎల్లుండు మా కోడలు కొడుకు వైజాగ్ వెళ్తున్నారు, వాళ్ళు ప్రయాణంలో ఉండగా మీకు స్వీట్స్ ఎలా ఆర్డర్ చేసిస్తారు అని అనగానే, అమ్మో, పెళ్లిళ్ళకి జ్ఞానప్రసన్నమ్మ గారి స్వీట్ లేకపోతే ఆ పెళ్లిలో ఏదో జరగబోతుందని అర్థం, మీ స్వీట్స్ వస్తేనే ఆ జంట ఆ పెళ్లి కలకాలం సంతోషంగా ఉంటుందని అర్థం అని చెప్పేసి బిస్కెట్స్ వేస్తూ ఉండగా ఇక జ్ఞానాంబ, సరే అయితే మీరు వెళ్ళండి, నేను తీసుకుంటాను, నేను ఆర్డర్ తీసుకుంటున్నాను కదా, అలానే మీకు ఎల్లుండికి స్వీట్స్ అన్ని ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అనగానే, అలానేనండి అని చెప్పేసేసి జ్ఞానాంబ డబ్బులు తీసుకోవటంతో ఒక్కసారిగా రామ వాళ్ళు షాక్ అయిపోతారు. అప్పుడు గోవిందు, అదేంటి జ్ఞానం అలా అంటున్నావు, ఇప్పుడు ఉన్నట్టుండి వాళ్ళని వైజాగ్ పంపించాలనుకున్నాం కదా, ఇప్పటికిప్పుడు వాళ్ళు అన్ని రకాల స్వీట్స్ని ఎలా తయారు చేసేస్తారు అని చెప్పేసి అనగానే, వాళ్ళు వెళ్లాలని రూల్ ఏముందండి, వాళ్ళ ప్లేస్లో మల్లికను విష్ణుని పంపిద్దాము, ఏమైంది, వీళ్ళు స్వీట్స్ని ఆర్డర్లో తీసుకుంటారు అని అనగానే ఒక్కసారిగా మల్లిక, అవునత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమే కదా, పెళ్లి ఆర్డర్ని వదులుకొని బావగారు వాళ్ళు వైజాగ్ వెళ్లాల్సినంత అవసరం ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మల్లిక. ఇక జానకి వాళ్ళు, రామ, అబ్బా, అంత ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఈ లీలావతికి అతను అంటూ ఉంటాడు, చూడండి, నేను ఎప్పుడూ నటించుకోకుండా జ్ఞానాంబ వారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు కాబట్టి నటించాను, కానీ ఆ డబ్బులు మల్లిక గారు టైంకి ఇచ్చేస్తారా అని చెప్పేసి అనగానే, అదే నాకు అర్థం కావటం లేదు, ఆ మల్లిక ఒకసారి నాకు ఇక పట్టు చీరలు కొనిచ్చేస్తాను అంటుంది, ఒకసారి డబ్బులు ఇస్తాను అంటుంది, నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు, ఆ మల్లిక ఇచ్చినప్పుడు తప్పకుండా మీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసి అనగానే, ఆ మల్లిక మీ దగ్గర ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వలేదా అని అనగానే, చాలాసార్లు ఇస్తాననింది కానీ ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి లీలావతి అనగానే, సరే అయితే ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు ఎలా కొట్టేయాలో నా దగ్గర మంచి ఐడియా ఉంది అని చెప్పేసి అనగానే, అవునా, అయితే ఏం చేద్దాం అని చెప్పేసి అనగానే, మీరు ఏం చేస్తారంటే ఆ మల్లికకు ఫోన్ చేసి, జ్ఞానాంబ గారు ఎల్లుండి కల్లా స్వీట్స్ ఇవ్వాలి అంటే తన కొడుకు కోడలికి ప్రయాణం ఆపేస్తున్నానని, అసలు మొత్తం డబ్బులు 1,00,000 రూపాయలు కూడా ఇమ్మని చెప్పేసేసి మల్లికకు ఫోన్ చేయండి, అప్పుడు మల్లిక 1,00,000 రూపాయలు తీసుకుని వచ్చి మన చేతికి ఇస్తుంది, మనం జ్ఞానాంబ గారి చేతికి ఇవ్వకోకుండా ఆ 1,00,000 రూపాయలు మనం 50-50 పంచుకుందాం, ఆ తర్వాత మల్లికకు
మనం ఏం చేస్తాం, నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను, అప్పుడు మల్లిక మనల్ని ఏమీ చేయలేదు కదూ అని అనగానే ఇదేదో బానే ఉంది, ఎప్పుడు చూడు 10 రూపాయలకి 20 రూపాయలకి నా దగ్గర అంత పంతం పట్టే మల్లిక దగ్గర 1,00,000 రూపాయలు తీసుకోవడమే కరెక్ట్ అని చెప్పేసేసి ఇక అమ్మాయి ఆ స్వీట్స్ ఆర్డర్ చేసిన వ్యక్తికి మీ అత్తయ్య గారు ఫోన్ చేసి 1,00,000 రూపాయలు అసలు కూడా ఇమ్మన్నారట అని అనగానే మా అత్తయ్య 1,00,000 రూపాయలు ఇమ్మందా, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనగానే సరే అయితే ఆ 1,00,000 రూపాయలు ఏదో నేనే ఇప్పుడు ఇచ్చేస్తాను, తర్వాత మా అత్తయ్య గారికి వచ్చిన దగ్గర నేను డబ్బులు తీసుకుంటాను అని చెప్పేసేసి ఇక మన మల్లిక అనుకుంటూ ఉంటుంది. ఈయన మల్లిక అనుకోగానే ఆ డబ్బుల్ని లీలావతి దగ్గర తీసుకుంటుంది. లీలావతి ఆ డబ్బుల్లో సగం అతనికి, ఈ మిగతా డబ్బుల్లో సగం ఇతను తీసేసుకుంటారు. అయితే ఇక లీలావతి అనుకుంటూ ఉంటుంది, అమ్మయ్య మల్లిక దగ్గర నుంచి ఏ రోజు కూడా 10 రూపాయలు 20 రూపాయలు రాకపోయినా ఈ రోజు 50,000 వచ్చేసినాయి, నాకు చాలా సంతోషంగా ఉంది, మల్లికకు తగ్గట్టే అయిందిలే అని చెప్పేసి లీలావతి అనుకుంటూ ఉంటుంది. అయితే ఈ స్వీట్స్ ఆర్డర్ చేసిన వ్యక్తి జ్ఞానాంబను కలుస్తాడు. జ్ఞానాంబను కలిసి అమ్మా మేము స్వీట్ షాప్కి రాలే, మాకు స్వీట్స్ అక్కర్లేదమ్మా, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయమంటున్నారు, ఆ స్వీట్స్ అన్నీ వద్దట, నా అడ్వాన్స్ కూడా ఇచ్చేయండమ్మా అని అనగానే సరే అయితే అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాను అని చెప్పేసేసి జ్ఞానాంబ దగ్గర అడ్వాన్స్ డబ్బులు అలానే ఈ మల్లికి ఇచ్చిన 50,000 తీసుకొని చక్కగా ఆయన వేరే ఊరు వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక జ్ఞానాంబ రామా ఎల్లుండు వైజాగ్ ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అని అనగానే అదేంటి అత్తయ్య గారు మమ్మల్ని వెళ్ళమన్నారు కదా అని చెప్పేసి మల్లిక అంటూ ఉంటుంది. మల్లిక నీకు బట్టల షాప్లో కొత్త స్టాక్ ఏదో వస్తుందంట, విష్ణు చెప్పాడు, వాటన్నిటికీ కూడా రేట్లు అవి ఇవి చూసుకోవాలి, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అని అనగానే అయ్యో అత్తయ్య గారు రేట్లే ఉంది అత్తయ్య గారు, వైజాగ్ నుంచి వచ్చిన తర్వాతైనా వేసుకుంటాను, కానీ బావగారుడికి స్వీట్స్ ఆర్డర్ కదా అని చెప్పేసి అనగానే లేదు అవతల వాళ్ళు వ్యక్తులు పెళ్ళకి డబ్బులు సరిపోవటం లేదని చెప్పేసేసి ఇక స్వీట్స్ ఏమీ వద్దు డబ్బులే ఇచ్చేసేయండి అన్నారట. అందుకని నా ప్రాణం ఒప్పక ఆ రోజు ఎల్లుండు రామా స్వీట్ షాప్కి వచ్చి ఏవో రకరకాల స్వీట్లు తీసుకొని వెళ్ళు, నా తరపు నుంచి ఇస్తానులే అని చెప్పేసి అతనికి చెప్పాను, అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను అని అనగానే ఒక్కసారిగా మల్లిక షాక్ అయిపోతుంది. నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను, అలాంటిది 1,00,000 రూపాయలు అత్తయ్య గారి దగ్గర అడ్వాన్స్ డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చేసినట్టు, చివరాఖరికి నా నెత్తి మీదే టోపీ పెట్టారా అని చెప్పేసి మల్లిక షాక్ అయిపోతుంది. ఏ మల్లిక నోరు కొంచెం నోరుముయి, లేకపోతే దోమలు ఈగలు వెళ్ళిపోతాయి అని చెప్పేసి జ్ఞానాంబ ఇక రామా వారికి చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రామాజానకిలు అమ్మయ్య ఇన్ని రోజులుగా కూడా ఎలా అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక రానే వస్తుంది కుకింగ్ కాంపిటీషన్ డే. ఇక వాళ్ళు కావాలని చెప్పేసి హైదరాబాద్కి వెళ్దామని లగేజ్ అంతా సర్దుకుంటూ ఉంటారు. అమ్మయ్య హైదరాబాద్కి ఎలా వెళ్ళాలా అనుకున్నాను, కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది రామాగారు అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మల్లిక వినేస్తుంది, వీళ్ళు అసలు వెళ్తుంది వైజాగ్ పెళ్లికి కాదు, వీళ్ళు వెళ్తున్నది హైదరాబాద్ కుకింగ్ కాంపిటీషన్స్కి. వీళ్ళు వెళ్ళిన తర్వాత అత్తయ్య గారి దగ్గర వీళ్ళకి బుక్ చేస్తాను, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో అడుగు పెట్టుకోకుండా చేస్తాను, మల్లికేంటో వీళ్ళకి చూపిస్తాను అని చెప్పేసేసి మన మల్లిక అనుకుంటూ ఉంటుంది. వీళ్ళు ఏ రకంగా అయితే వంటల పోటీకి వెళ్తారో ఆ వంటల పోటీకి వైజాగ్ వెళ్తున్నామని చెప్పేసి హ్యాపీగా వంటల పోటీకి వెళ్తారు. ఇక జానకి రామాకి చెప్తూ ఉంటుంది, రామాగారు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా చదువుకొని ఇంగ్లీష్లో మాట్లాడి వంటలు చేస్తున్నారు కదా అని మీరు కొంచెం కూడా టెన్షన్ పడద్దు, మీరు చిన్నప్పటి నుంచి ఏవేవి ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారో అలానే చేయండి, తప్పకుండా మీ మీద మీకు నమ్మకం ఉంచండి, ఇన్ని రోజుల నుంచి మీరు ఎన్నో రకాల స్వీట్స్ని తయారు చేసుకుంటూ వచ్చారు, ఇంత ఎక్స్పీరియన్స్ ముందు వీళ్ళందరూ కూడా దిగదుడిపే అని చెప్పేసేసి రామాకి మోటివేషన్ చేస్తుంది జానకి. ఇక మోటివేషన్ చేయటంతో రామా కూడా కొత్త ఉత్తేజంతో చక్కగా ఇక వంటల్ని స్టార్ట్ చేస్తాడు. వంటల పోటీలలో 1 గంట మాత్రమే టైం ఇవ్వటంతో ఆ గంటలో రామ రకరకాల స్వీట్స్ అన్నిటినీ కూడా తయారు చేసి చక్కగా డిస్ప్లే చేసి పెడతారు. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాటిని టేస్ట్ చేసి చివరాఖరికి ఒక 10 మందిని సెలెక్ట్ చేసి ఆ 10 మందిలో రామా స్వీట్స్నే ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్టు ఇక తెలుగుతనం ఉత్తేజపడుతుంది. ఆ స్వీట్స్లో కూడా ఎంతో ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్స్లో ఇటువంటి వంటలన్నీ మర్చిపోతున్న రోజుల్లో ఒక వంటల పోటీలో, అది కూడా ఇంటర్నేషనల్ వంటల పోటీలకు వచ్చి ఇటువంటి వంటలు చేయాలి అంటే వాళ్ళకి ఇక చాలా గుండె ధైర్యం ఉండాలి అని చెప్పేసేసి రామాని పొగుడుతారు. ఇక రామావానికి ఒక పెద్ద కప్ ఇస్తారు, 5 లక్షల చెక్కు కూడా ఇస్తారు. అందరిలోనూ కూడా రామాకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అప్పుడు రామ మొత్తం చెప్తాడు, ఈ రోజు నేను ఇలా అందరి ముందు గర్వంగా ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మ జ్ఞానప్రసన్నాంబే కారణం. మా అమ్మ కారణంగానే ఇంత రుచికరమైన వంటలు నేను తయారు చేయటం నేర్చుకున్నాను. ఇంతటి గొప్ప అవకాశం అంతటిది కూడా ఈ అవార్డు రావడానికి అంతటికి కూడా కారణం మా అమ్మే అని చెప్పేసేసి రామ చెప్తూ ఉంటాడు.
అయితే ఇక జ్ఞానాంబ వాళ్ళకి ఫోన్ చేసి మావయ్య గారు ఈయన ఫస్ట్ ప్రైజ్ వచ్చాడు అని అనగానే అవునా అమ్మ, సరే అయితే ఆ కప్పు తీసుకొని మీరు ఇంటికి రండి. ఆ కప్పును చూసి అలానే రేపు పొద్దున్న వస్తున్న న్యూస్ పేపర్స్లోనూ టీవీల్లోనూ వస్తున్న న్యూస్ చూసి మీ అత్తయ్య గారికి ఈరోజు ఆనందమే ఆనందం. మీరు వచ్చేదాకా ఈ విషయాన్ని మీ అత్తయ్య గారి దగ్గర మేము దాచిపెట్టాం. కొడుకు ప్రయోజకుడై రావటంతో ఎవరైతే 6వ తరగతి చదువుకున్నారని ఎంతమంది అయితే నా కొడుకుకి మాటలన్నారో వాళ్ళందరి నడి మధ్యలోనూ కూడా కప్పు తీసుకొని నా కొడుకు ఇంటికి వస్తూ ఉంటే అప్పుడమ్మా అప్పుడు నా భార్య జ్ఞానాంబ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు త్వరగా బయలుదేరి వచ్చేయండి అమ్మా అని చెప్పేసి అనగానే అలాగే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక గోవింద్ తెల్లారింటికి కొడుకు కొడలు వచ్చేస్తారు అని అంటూ ఉంటే అదేంటండి వాళ్ళు వెళ్ళింది పెళ్లికే కదా, ఏదో పెద్ద గొప్ప పోటీల్లో పాల్గొని ఏదో అవార్డు తీసుకొని ఇంటికి వచ్చినట్టు ఎందుకండి అంత ఇదైపోతున్నారు అని చెప్పేసి జ్ఞానాంబ అంటూ ఉంటుంది. వస్తే నీకే తెలుస్తుందిలే జ్ఞానం అని చెప్పేసి అంటూ ఉండగా ఇక ఊర్లో అందరి మధ్యలోనూ కూడా జానకిరామాల్లో అవార్డు తీసుకుని వస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కన్నబాబు. అంతేకాకుండా 5 లక్షలు చెక్ వస్తుంది కదూ, 5 లక్షల్లో 1,00,000 రూపాయలు కన్నబాబు మొహాన్ని కూడా విసిరి కొట్టాలి అని చెప్పేసి రామ జానకిలు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక రామాకి కొత్త ఆఫర్లు వస్తాయి. గవర్నమెంట్ తరపున ఎటువంటి ఫంక్షన్స్ జరిగినా వాటన్నిటికీ కూడా స్వీట్స్ ఇచ్చేది ఇక మన రామా స్వీట్ షాపే అని చెప్పేసి అనటంతో ఇక రామాకి గిరాకీ కూడా పెరగబోతూ ఉంటుంది. అలానే కాకుండా ఆన్లైన్లో కూడా రామా స్వీట్ షాప్కి పూర్తిగా అవగాహన పెట్టుతుంది జానకి. ఇక రామాని పూర్తిగా మార్చేసేసి అడుగడుగున రామా స్వీట్ షాప్ గురించి మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్క సందికి జ్ఞానప్రసన్నమ్మ స్వీట్ షాప్ ఉండేటట్టు జానకి త్వరలోనే రామా స్వీట్ షాప్ ని మున్ముందుకు తీసుకెళ్లడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడుకుంటూ ఇంటికి వస్తూ ఉండగా ఇంట్లో ఉన్న జ్ఞానాంబ ఒక్కసారిగా రామాని చూస్తుంది. రామా చేతిలో ఉన్న పెద్ద కప్పును చూసి జ్ఞానాంబ చాలా ఎమోషనల్ అయిపోతుంది. కానీ నేను వెళ్ళొద్దు అంటే నా కన్న కొడుకు నాకు అబద్ధం చెప్పి మరీ వెళ్ళాడు, దీని అంతటికీ కూడా కారణం జానకే అని చెప్పేసి జ్ఞానాంబ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు గోవిందు జ్ఞానం ఒక్క నిమిషం ఆలోచించు, వాళ్ళిద్దరిని ఎన్ని మాటలు అంటావో వాళ్ళందరినీ అనబాకు, వాళ్ళు ఏ తప్పు చేయలేదు. జానకి అసలు వెళ్ళను, అత్తయ్య గారికి అన్యాయం చేయను, మోసం చేయను అంటే దగ్గరుండి పంపించింది నేను. నువ్వు ఎటువంటి శిక్షణ వెయ్యాలి అంటే అది నాకు వెయ్యి అని చెప్పేసి గోవింద్ అంటూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ మాటలకు జ్ఞానాంబ షాక్ అయిపోతుంది. ఇక వెంటనే జ్ఞానాంబ జానకి దగ్గరకు వచ్చి ఏంటి ఇన్ని రోజులుగా కూడా నా భర్తని మార్చలేదు అనుకున్నాను, నీ చదువుకున్న తెలివితేటలతో చివరాకరకు నా భర్తను కూడా మార్చేసావా నువ్వు మామూలు దానివి కాదు, చీమ చిటుకుమని నా కొడుకు చెప్పేవాడు, అటువంటిది వాడు పెద్ద కుకింగ్ కాంపిటీషన్కి వెళ్తా నాకు అబద్ధం చెప్పి మరీ వెళ్ళాడు. ఈ రోజు నా కొడుకుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని నేను సంతోషపడాలా, లేకపోతే నా కొడుకు ఇన్ని వేషాలు వేసి తల్లి ప్రేమకు దూరం అవుతూ తల్లికి అబద్ధాలు చెప్తున్నాడని బాధపడాలా? ఈ రోజు నాకు ఈ అవార్డు వచ్చిందని సంతోషం లేకుండా చేశావు, దీని అంతటికీ కూడా నువ్వే కారణం జానకి, నువ్వే కారణం అని చెప్పేసేసి మన జ్ఞానాంబ జానకిని పాపం తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడు గోవింద్ అంటూ ఉంటాడు, ఏంటి జ్ఞానం, ఏంటి ఇప్పుడు కొడుకు కొడల్ని ఏమంటావు, తిడతావా లేకపోతే శిక్ష వేస్తావా, వాళ్ళను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమంటావా? సరే ఉండు, ఈ రోజు తప్పు చేసింది వాళ్ళు కాదు నేను, కాబట్టి నీ శిక్ష నేనే వేసుకుంటున్నాను. నువ్వు ఏ శిక్ష వేయకోకుండా నా అంతలో నేనే శిక్ష వేసుకుంటున్నాను. కొడుకు కొడలు అబద్ధం చెప్పినందుకు ఇంటి నుంచి బయటకు పంపాలి అనుకుంటావు, అదేదో నేనే బయటకు వెళ్ళిపోతాను. అమ్మ వెనలా, నేను ముందుగానే ఇలాంటిది ఏదో వస్తుందని ఊహించుకున్నాను, ఆ లగేజ్ బ్యాగ్ ఇటు అందుకో అమ్మా అని చెప్పేసి అనగానే నాన్న ఏంటా మాటలు అని అంటూ ఉంటే అవును మీ అమ్మకు ఎప్పుడు శిక్షలు వేయాలో ఎప్పుడు ప్రేమను అందించాలో తెలియటం లేదు, అందుకని నేనే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి గోవిందు లగేజ్ బ్యాగ్ సర్దుకొని బయటకు వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు జానకి మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటమ్మా ఏంటి, నేనే కదా ఇదంతా చేసింది, అందుకని నేను నా మీద శిక్ష వేసుకుంటున్నాను అని అనగానే ఒక్కసారిగా జ్ఞానంబ ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి ఏంటి జ్ఞానం, వాళ్ళు అంత ఆనందంతో నువ్వు దీవిస్తావని వచ్చారు, వాళ్ళు ఎవరైతే 6వ తరగతి చదువుకున్నాడని అందరి ముందు తలదించుకున్నాడో మన కోడలు అందరి ముందు శభాష్ అనిపించుకుంది. రేపు ఉదయాన్నే పెద్ద న్యూస్ పేపర్లోనూ రామ వంటల పోటీలో గెలిచినట్టు ఇంత పెద్ద ప్రైజ్ తోటి వస్తున్నాడు, దీని అంతటికీ కూడా కారణం జానకి, అటువంటి జానకిని పట్టుకుని అలరాని మాటలు అంటున్నావు, నీ మనసు ఎలా ఊరుకుంటుంది జ్ఞానం అని చెప్పేసి అనగానే అప్పుడు రామ అంటాడు, అవునమ్మా దీని అంతటికీ కూడా కారణం జానకి అమ్మ, నువ్వు జానకి గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు జానకి వాళ్ళ అత్తయ్య గారిని పట్టుకుంటుంది. అత్తయ్య గారు మీకు చెప్పకుండా వెళ్ళినందుకు నన్ను క్షమించండి, కానీ అతని మీద నాకు గొప్పగా నమ్మకం ఉంది, అందుకని అతన్ని తీసుకొని వెళ్ళాను, నన్ను మన్నించండి అత్తయ్య గారు అని చెప్పేసి జానకి వాళ్ళ అత్తయ్య కాళ్ళు పట్టుకుంటుంది. ఒక్కసారిగా జ్ఞానాంబ మనసు వెన్నలాగా కరిగిపోతుంది. ఇక వెంటనే జ్ఞానాంబ తన కొడుకు కోడల్ని ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకుంటుంది. ఇక ఉదయాన్నే పేపర్స్లోను టీవీస్లోను రామ ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ పొందాడని ఒక
3000 మంది కుకింగ్ కాంపిటీషన్స్లో చేసుకొని ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి చదువుకున్న వాళ్ళందరి మధ్యలోనూ కూడా రామ ఫస్ట్ ప్రైజ్ గెలవటంతో ఇక రామచంద్రకి ఫ్యూచర్ అంతా కూడా గవర్నమెంట్ తరపు నుంచి అన్ని ఆర్డర్స్ వీళ్ళకేనని చెప్పేసి న్యూస్ పేపర్స్ రావడంతో ఒక్కసారిగా సునంద కొడుకు కన్నబాబు షాక్ అయిపోతాడు. ఇక జ్ఞానాంబకైతే కళ్ళమట ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఆ క్షణం నుంచి జానకి రామాని మున్ముందుకు నడిపించుకుంటూ ఇక సైకిల్ మీద ఎవరైతే రామాని షాప్ దగ్గరకు వచ్చి అనరాని మాటలు అన్నారో వాళ్ళందరి ముందు శబాష్ అనిపించేటట్టు చేస్తుంది. అలానే ఇక రామాకి కొంచెం ఫోన్ని అన్ని నేర్పించి ఆన్లైన్ బిజినెస్లు కూడా వచ్చేటట్టు చేసి ఇక రామా స్వీట్ షాపు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగిపోతూ ఉంటుంది. ఇక మల్లిక బట్టల షాపు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి తర్వాత ఎపిసోడ్స్లో కూడా